ఈరోజు వాక్యం ఏంటి అనంటే, వాక్య ధ్యానం ఏంటి అనంటే, మరలా బ్రతికించవా. చెప్పండి అందరూ చెప్పండి. సౌండ్ తగ్గిపోయింది ఏంటి? మరలా బ్రతికించవా. బైబిల్లో చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా వాక్యాలు ఉంటాయి. నేర్చుకోవాలే కానీ, మీరు వినాలే కానీ, వాక్యం చదువుతూ ఉంటే దాని మాధుర్యాన్ని తెలిస్తే అస్సలు విడిచిపెట్టలేం. నేను కూడా ఈ వాక్యాన్ని సిద్ధపడుచున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మికంగా నేను కూడా ఫీల్ అయ్యి ఈ వాక్యాన్ని సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, అందరూ చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ రాత్రి వాక్య ధ్యానముగా మనం చదువుకుందాం. అప్పుడు ఆయన జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా అనగా జీవాత్మ వచ్చి వీరు బ్రతుకున్నట్లు ఊపిరి విడువము. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. ఆయన నరపుత్రుడా. ఎవరండి? అందరూ చెప్పండి. ఎండిపోయిన ఎముకలు అన్నాడు. అసలు ఎండిపోయిన ఎముకలు అందరూ ఒకసారి చూడండి. అందరూ తీసుకున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి కూడా, దేవుని చెల్లించండి. ఓకే. ఈ మధ్య నేను క్రికెట్ ఎక్కువ చూస్తాను. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మీరు క్రికెట్ చూస్తారా? ఎవరైనా? ఎవరో చూడరు. వెరీ గుడ్. దేవుడు దీవించిన కాక. అయితే అందులో ఒక యాడ్ వస్తుంది ఈ మధ్య. ఏంటి యాడ్ తెలుసా? ఎముకలు అస్థపంజరాలు ఉన్నాయి అందులో. అదొక యాడ్ వస్తుంది. చూసారు? చూడలేదు ఎవరు? మీరు ఇంకా అప్డేట్లో లేరు అయితే. అమ్మా, ఆ యొక్క యాడ్ ఏముందంటే, ఒక అతను లోపలికి వస్తాడు. లోపలికి అన్ని అస్థపంజరాలే. ఆ అస్థపంజరాలు మాట్లాడతాయి. నాకు అనిపించింది, ఒక అస్థపంజరం మాట్లాడితే మనిషి అక్కడ ఉంటాడా? ఈ లోయలో కూడా ఎముకలే ఉన్నాయి. మాంసం ఉందా అండి? అమ్మా ఇక్కడ ఉండాలి, అందరూ వినాలి. ఎముకలే ఉన్నాయి అక్కడ, మాంసం ఉందా? అంటే ఇప్పుడు మన ఒంటి మీద మాంసం ఉంది కాబట్టి మీరు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు కదా. ఈ ఒంటి మీద ఎముకల గూడు మీద మాంసము చీగిపోయింది అనుకోండి, అమ్మా ఎముక తప్ప ఏం కనపడదు. కానీ ఎముకలు, ఎండిపోని ఎముకలు మరలా బ్రతుకగలవా అని అంటే 9వ వచనంలో ఈ ఎముకల మీదకి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన సబ్జెక్ట్ ఏంటి? మరలా బ్రతుకుగలవండి. అర్థం ఏంటి? ఏమర్థమైంది మీకు? మళ్ళీ జీవం రావాలంటే ఏమైనట్లు లెక్క? అమ్మా, ఆ పాయింట్ కరెక్టే, క్యాచ్ చేశారు. మరలా నన్ను బ్రతికించండి అర్థం ఏంటి? అర్థం నాకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? సచ్చినోడు ప్రార్థన చేస్తాడా? చేయడా? అమ్మా, పరదేశంలో ఉండి చేస్తారా? మీకు టెన్షన్ ఎందుకులేండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అని ఎలా తెలుస్తుంది మనకి?
అమ్మా చనిపోయాడని ఎలా తెలుస్తుంది మనకి? మీకు బాగా అర్థం, కొన్ని చెప్తాను. జ్వరం వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఒళ్ళు వేడికి కాలుతుంది. ఇంకా మనకి టెస్ట్ చేయాలి, థర్మామీటర్ అట్టాలి. నోట్లో పెడతాడా? ఏంటది? థర్మామీటరేనా? అంటే నేను మళ్ళీ వైద్యం నాకు తెలియదు. థర్మామీటరేనా? కరెంట్ ఉందో లేదని ఎలా తెలుస్తుంది? అది మీరు స్విచ్ చేసేస్తే ఏసీ వెలిగేది అక్కడ. అందులో ఏం పెట్టాలి? టెస్టర్ పెట్టాలి. గుండె కొట్టుకుంటుందా లేదని ఎలా తెలుస్తుంది? అంతేనా? ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడని మనకు ఎలా తెలుస్తుంది? కదా, ఒక మనిషిలో కదలిక లేకపోతే పోయాడు అని అర్థం. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నవాడిని నటించేవాడిని లేపలేమంట. పాయింట్ అర్థమైంది? అర్థం లేదా? ఇప్పుడు నిద్రపోతున్నవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయిన నటించేవాడిని ఎందుకు? ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడు? చనిపోయినట్టు నటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీరందరూ నటనకు ఫ్యాన్స్ తప్ప రియాలిటీకి ఫ్యాన్స్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను. అయితే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. 85వ కీర్తన. మరలా బ్రతుకుగలవని ఒక 7 విషయాలు నేను చెప్తాను. త్వరగా వెళ్దాం. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మును మరలా. మరొకరు చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును. మరొకరు చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఏమర్థమైంది మీకు? ప్రార్థన ఏమని చేస్తున్నా? మరలా. అమ్మా మరలా బ్రతికించవా? అందరూ చెప్పండి. అందరు గట్టి చెప్పండి. మీరు ఈ ప్రార్థన చేశారనుకున్న అర్థం ఏంటి? చాలా మంది చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆదామవలతో దేవుడు అన్నాడు, నిశ్చయముగా ఈ పండు తినుమని మీరు. మరి చచ్చిపోయారా? ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? ఇప్పుడు మనం చనిపోయినటువంటి వారుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? అందుకే బైబిల్లో జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది కానీ అంటే అర్థం ఏంటి? చాలాసార్లు మనం అంటాం, ఆడు బ్రతుకున్నా ఎందుకంటారు అన్నమాట. అమ్మా పనికిరాడు, ఆడు ఏదికి చల్లడం లేదు. మీకు బాగా అర్థం చెప్తా. అందరూ చూడండి, రోడ్డు మీద విగ్రహాలు ఉంటాయి. ఇలాగో 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 ఉంటాయి కదా. ఏముంటాయి? విగ్రహాలు. తోంటేలు ఆరణ కొట్టినా వినబడదా? ఇలాగే ఉంటాయి, లేకపోతే ఇలాగే ఉంటాయి కదా. ఆటల్లో మీరు ఆరణ కొట్టినా చలనం ఉంటుందా? యా. ఈ రోజున చాలామంది అలాగే ఉన్నారు. వాక్యాలు విన్నా, దేవుని గుడికి వచ్చినాం, యా చనిపోయిన స్థితి చాలా మందిలో ఉంది. అమ్మమ్మ గారి పేరు ఏం పేరు? సుశీల గారు చనిపోయారు, మనందరికీ తెలుసు. ఆవిడ శారీరకంగా చచ్చిపోయింది, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది పైకి కనపడారంటే. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, చచ్చినోళ్ళు ఈరోజు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు బ్రతకాలి. ఇక్కడ ఏమంటే మరలా మమ్మల్ని బ్రతికించమని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అక్కడ అంటారు. మరి చదవనమ్మా 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఈ రాత్రి ఎందుకు మనం బ్రతకాలో తెలుసా? ఎందుకు మరలా మనం బ్రతికించాలంటే
మనం దేవునిలో ఆనందించటానికి మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దీనిలో అండి మనం ఎందుకు బ్రతకాలి? దేవునిలో ఆనందించడానికి మనం బ్రతకాలి. ఒకప్పుడు బ్రతకలేదు, చనిపోయిన స్థితిలో మనం ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మరలా బ్రతికించవా అంటే అర్థం ఏంటంటే, మరలా ఒక్కసారి మమ్మల్ని బ్రతికించవా అని దేవుడు అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను బ్రతికితే నీలో ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు నేను చూస్తాను, చనిపోయినప్పుడు అందరూ ఉత్సాహంగా డప్పులు వేసుకుని డ్యాన్స్ వేసుకుంటూ కిల్లమారి మిల్లమారి అని బట్టి వెళ్తుంటారు. దీనికి చచ్చిపోయినాడు బతుకుతాడా? ఆడు చచ్చిపోయాడు, కానీ ఆ డ్యాన్స్ ఎవరు వేస్తున్నారు? మన అదేంటో మాకు తెలీదు. నేను చాలాసార్లు చూస్తుంటాను. అంటే బతుకున్నవాడు ఆనందించాలంటే వాళ్ళు ఏముండాలి? జీవం. ఆ జీవం ఇక్కడ కోరుకున్నాం. ప్రభువా మేము బ్రతుకున్నట్లు, నీలో సంతోషించినట్లు. ఆమేన్. దేనికి స్తోత్రం. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటో తెలుసా? నన్ను బ్రతికించయ్యా, నేను నీలో ఆనందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసిన పాటలు, ఆనందించేదా నీలో అతో సత్యముతో నీ ఆరాధించే. ఆ పాట అర్థం ఏంటి? ఆనందించేదా నీలో నేను. మనకు ప్రాణం ఉంటేనే ఆనందిస్తాం, చచ్చిపోతే ఆనందించగలమా? నేను చాలాసార్లు చూస్తాను, చచ్చిపోయినాడు అక్కడ కూర్చొని ఏడుతుంటారు, కానీ తిరిగి వస్తాడా? ఈ రాత్రి నీవు బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి తెలుసా? ఆయనలో సంతోషించడానికి, ఆనందించడానికి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడుక దివారాత్రులు. ఎప్పుడండి? ఈరోజు నువ్వు ఆనందించాలంటే, సంతోషించాలంటే దేవుని వాక్యం దివారాత్రులు నువ్వు ధ్యానం చేస్తే నువ్వు బ్రతికించబడతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని త్వరగా చెప్తాను, చూద్దాం. అసలు ఎందుకు చచ్చిపోయినాడు, ఎందుకు ఏం చేయలేడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చచ్చిపోయాడు కాబట్టి ఆనందించలేడు. మనం బ్రతికితే దేవునిలో, మొట్టమొదటి ఏం చెప్పాను? బ్రతికితే ఆనందిస్తాం. చెప్పండి, బ్రతికితే ఆనందిస్తాం. రెండోది 137వ కీర్తన, 137వ కీర్తన 3వ. రెండోది 137వ కీర్తన 3వ వచనం. చెరగొన్నవారు ఒక కీర్తన పాడమనిది, మనల్ని బాధించిన వారు ఉల్లాసం కోరిది. మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నీ నేర్పును మరచును గాక. అందరూ చూడండి అమ్మా, మీరు శ్రద్ధగా వింటే బేగ అయిపోయింది వాక్యం. మొట్టమొదట బ్రతికినవాడు ఆనందిస్తాడు. నాకు చూడండి, అందరూ మీ ఆయన గారు మిమ్మల్ని కొట్టి ఏం చేసి, మీ ఆయన గారు మిమ్మల్ని కొట్టి నవ్వుతా పాట పాడమంటే పాడతారా అమ్మా? చెప్పండి అమ్మ, ఇక్కడ చాలామంది ఉన్నారు. పోనీ కొట్టాడు, అంత అయిపోయిన తర్వాత వచ్చి సారీ చెప్పాడు, నవ్వు అన్నాడు, వస్తుందా నవ్వు? ఆ ఏడుపులో చస్తుంటుందా నవ్వు? అది ఏడుపో తెలీదు. ఏమర్థమైంది మీకు ఆ పాట పాయింట్? ఇక్కడ కూడా వాళ్ళు చెరలో ఉన్నారంట, బబులోను చెరలో ఉన్నారు. చెరలో ఉన్నవారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? మీరు పాట బాధలో ఉన్నప్పుడు మళ్ళీ చదవండి వచ్చును. చెరగొన్నవారు
వాళ్ళు అంటున్నారట, ఏమండో ఒక పాట పాడండి అంటున్నారట. ఏమంటున్నారు? బాధించిన వాళ్ళు ఏమంటున్నారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి పాట పాడండి, దేవుని ఆరాధించండి అని అంటే వస్తుందా? ఈ పాయింట్ ఏంటో తెలుసా? మీరు బబులోను దగ్గర చెరలో ఉంటే మీకు పాట రాదు. బబులోను చెరలో ఉంటే దేవుని గురించి పాడలేం మనం. దేవుని మహిమపరచాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని కొనియాడాలంటే మీకేముండాలి తెలుసా? పాట పాడాలన్నా బబులోను అనుభవం మీ దగ్గర ఉండకూడదు. ఇక్కడ మీరు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు, చచ్చిపోయారు. జైల్లో ఉన్నవాడు చచ్చిపోతే సమానం నాకు తెలిసి. బాధలో ఉన్నవాడు, చెరలో ఉన్నవాడు, వీడికి పాట వస్తుంది, అందరూ అన్న పాట పాడండి అన్నారు. మిమ్మల్ని కూడా ఎప్పుడైనా పాట పాడమన్నాను అనుకోండి, మీరు బ్రతికుంటే పాడతారు, బ్రతికకపోతే ఎందుకు పాట రాదు? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మరి ఒకరు ప్రసంగి గ్రంథం 7:5 తీయండి. మరి ఒకరు ప్రసంగి గ్రంథం 7:5 చదవండి. 6:5 స్వరమండలముతో కలిసి ఏ పాటలు అండి? ఏ పాటలు? మళ్ళీ దానికి మ్యూజిక్ యాడ్ చేశారు అక్కడ. స్వరమండలం అంటే మ్యూజిక్, అది ఏ పాటలు ఇవి చెప్పండి? మీరు ఉదయం యూట్యూబ్ ఆన్ చేసి పిచ్చి పాటలు వస్తుంటాయి, అంతేనా? మంచి పాటలు వస్తాయా? నేను చెప్పానని ఎవరు ఏమనుకోరు కదా. ఒక పాట గురించి చెప్తాను, అది మీకు అందరూ తెలుసు, వినలేకుండా ఎవరు అందరూ మీరు విన్నోళ్ళే. దానికి ముందు ఇంకొక వచనం చూపించి అది చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏ పాటలండి? ముందు ఏ పాటలు అన్నాడు? పిచ్చి పాటలు అన్నాడు. ఇదే పాటలు? ఏ పాటలు? మీరు ఏ పాటలు వింటున్నారు? బుద్ధిపోయిన మన పాటల, మంచి పాటల? పిచ్చి పాటలు. ఏ పాటలు? నేను చెప్తున్నాను, దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్తున్నాను, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాట ఇది. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, ఇది పాట. విన్నది ఎప్పుడు వినలేదా? నేను వినలేదు అన్నవాళ్ళు చేయొద్దండి ఆ పాట. అమ్మా ఏం అర్థమైంది మీకు ఆ పాట? ఇప్పుడు నేను చెప్పాను, పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. ఏం అర్థమైంది మీకు? ఎవరికి ఏం అర్థం లేదా? అది ఎంత బుద్ధిహీనమైన పాట, ఎంత పిచ్చి పాట తెలుసు మీకు? అది ఒక అమ్మాయిని ఒక ట్రై చేస్తున్నాడంట, దాని అర్థం చెప్తున్నాను మీకు. ఒక అమ్మాయిని ఒక ట్రై చేస్తున్నాడు, పడితే లైన్లో పడిపోతుంది, లేకపోతే తిడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ అమ్మాయి లైన్లోకి రాలేదనుకోండి, ఒరే నీకు అక్క చెల్లెలు లేరా, పనికి మారేదవా అని తిట్టింది అనుకోండి, దులిపేసుకుంటాడు, వీడు పంది దులిపేసుకొని పోతాడు. అది అర్థం, దాని అర్థం. అంతేనా? ఈ పాటను మనం వినేసి దానికి లైకులు కొట్టేసి మళ్ళా వినేసి ఆడికి మిలేనియం విషయం మనమే పెంచేస్తున్నాం. సినిమా పాటలు కానీ, బుద్ధిహీనమైన పాటలు కానీ, పిచ్చి పాటలు కానీ అందరూ విని పాడైపోవడానికి కారణం వాళ్ళకి ఏముందంటే ట్రెండింగ్ కోసం, డబ్బుల కోసం రాస్తారు. ఆ రాసిని మనం వినేసి అలాంటి పాటలు పాడుతున్నారు. కానీ ఉల్లాసం కోరేటువంటి పాట ఎందుకు రావట్లేదు? ఆధ్యాత్మికమైన పాట ఎందుకు రావట్లేదు? ఈరోజు బబులోనులో ఉన్నారు కాబట్టి దైవ సంబంధమైన పాటలు వారి నోట రావట్లేదు. నేను మొన్న ఒక వ్యక్తిని అడిగాను, అయ్యా మీరు భక్తి చేస్తున్నారు కదా, మీ భక్తి గొప్పదనుకుంటున్నారు కదా, ఆ యొక్క భక్తి చేస్తూ చేస్తూ సినిమా పాటలు ఎందుకు పెడుతున్నారు సార్ అన్న. మరి అదే 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 ఏంటది? ఈ పిచ్చి పాటలే, ఈ బుద్ధిహీనమైన పాటలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు నీవు బ్రతకాలు ఎందుకో తెలుసా? దేవుని గురించి పాడడానికి. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి పాడాలి?
నేను నా దేవుని నా పెదవులు నిన్ను ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారు స్వరమండలం యాడ్ చేసుకుని పిచ్చి పాటలు అన్నీ రాస్తుంటారు. ఈ రాత్రి నువ్వు బ్రతకాలంటే దేవుని దగ్గర పాపము విడిచిపెట్టి పరిశుద్ధమైన పాటలు నీ నోట ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను రాసే ప్రతి పాట దేవుని మహింపరచాలి, దేవుని కొరకు గొప్ప చేయాలి. పిల్లలు చాలా చక్కగా పాడారు, నేర్చుకున్నారు ఆ పాట. నాకు ఎంత సంతోషం అనిపించింది తెలుసా? ఒక పాట దేవుని కొరకు పాడాలి. వాళ్ళందరూ అన్నారు పాడండి అంటున్నారు. అక్కడికి వస్తే కదా పాట. బబులోను దగ్గర ఉన్నవాడు పాటలు పాడలేడు. బబులోను చెరలో చచ్చిపోయినాడు పాడలేడు. వాడు చెరలో ఉన్నాడు. ఈ రాత్రి బ్రతికిన వాడు ఆనందిస్తాడు, బ్రతికిన వాడు దేవుని గురించి పాడతాడు. ఏం నేర్చుకున్నారు? మూడోది చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అదే అమ్మ చదవండి. సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. మరొక చదవండి. సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు. మరి మగవారి నుంచి ఒకసారి చదవండి. చదవండి ఒకసారి. 5:6 అధ్యాయం 6వ వచనం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి పోటీ ఎవరు కట్టించొద్దో చూద్దాం. సుఖభోగములను ప్రవర్తించినది బ్రతికుండియు. ఏమర్థమైంది మీకు? చాలా మందికి సుఖభోగాలు చచ్చిపోతారంట. ఏ భోగం? సుఖం. వాళ్ళకి ఏం కావాలి? ఎండలు మండిపోతున్నాడు బాబు, పేదరికే మొత్తం కదా. ఎంత ఎండలో ఎవడన్నా పనికి వెళ్తాడా? సుఖభోగము అన్నాడు. ఏ భోగం? మీరు 2 తిమోతి 3:4 ఒకసారి చదవండి. 2 తిమోతి 3:4. ద్రోహులు, మూర్ఖులు. దేనికండి? ఎవరికంటే? అసలు యాక్చువల్లీ సుఖపడేవాడు విశ్వంలో పరలోకంలో ఎవరు ఉన్నారండి? ఎవరు సుఖపడాలి? దేవుడికే సుఖం ఉంటుంది, అది కష్టాలని ఉండవు కదా. కానీ వీళ్ళు ఎలా తయారయ్యారంట? దేవుని కంటే అంతనా చూడండమ్మా, దేవుని కంటే సుఖానుభవం కలిగిన ఎవరికంటే అండి? ఇప్పుడు మళ్ళా చదవండి వచ్చిన మరొక చదవండి అమ్మా. ఎవరండి? నేను అనలేదండి, నేను అనలేదు. ద్రోహులని నేను అన్నానా? ఎవరన్నారు? బైబిల్. చదవండి అమ్మా. ఎప్సిబా తల్లి మూర్ఖులు అని నేను అనలేదు. మరి ఇంకోటి ఎవరు అని కూడా నేను అనలేదు. దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారి గురించి 3 టైటిల్స్ ఇచ్చాడండి. ఏ టైటిల్? మొదటి టైటిల్ ఏంటిది? మిమ్మల్ని ఏ మాట అంటే, అయ్యగారు మమ్మల్ని ద్రోహులు అంటారా? అయ్యగారు మమ్మల్ని మూర్ఖులు అంటారా? వచ్చేవారు చెప్తాను అయ్యగారి పని. దేవుని కంటే ప్రార్థన అంటే కూర్చోలేము మనం, ప్రార్థన అంటే రాలేం. వీళ్ళు ఏమన్నాడు? దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవం కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు కష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? నన్ను ఎవరైనా దేవుని పని అంటే అది రాత్రి అవని పగలవని నిద్ర లేకపోని ఆ దేవుని పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యొక్క గుండె ఎప్పుడు ఏమని కొట్టుకుంటుందో తెలుసా? దేవుని సేవ, దేవుని సేవ. నా శరీరం సహకరించకపోయినా
దేవుని పని చెయ్యాలి అన్న తపన నాకు ఎప్పుడో నా గుండెల్లో మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు కూడా ఒక మంట ఉండలేండి తెలుసా? దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఒక మంట ఉన్నప్పుడు మీరు ఇంకొక వచనం చూపిస్తాను, 4వది ఇంకొక వచనం చూపిస్తాను. 80వ కీర్తన 18వ వచనం. ఈ వాక్యం చదువు ముగించుకుందాం, ఎందుకంటే వేసవకాలం కాబట్టి ఎక్కువ కాలం మనసేపు ఉండలేం. 80వ కీర్తన 18వ వచనం. అప్పుడు మేము నీ ఎద్దు నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము. ఆమేన్. దేనికి స్తోత్రం. ఈ వాక్యం అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవా మమ్మను బ్రతికించు. ఇప్పుడు సుశీలమ్మ గారు ఎలాగా బ్రతకరు కదా, మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? మొర్ర పెట్టాలి. ప్రార్థన చేసే వాళ్ళందరూ మొర్ర పెట్టింది ఏంటి తెలుసా? మేము బ్రతకాలి. చచ్చినోడు మొర్ర పెడతాడా? ఏమండి, చచ్చినోడు ప్రార్థన చేస్తాడా? 88వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. 88వ కీర్తన 10వ వచనం. మృతులకు అద్భుతం చూపిదవా? ఎవరండి? ప్రేతలు నిన్ను స్తుతించుదా? చచ్చినోడు ప్రార్థన చేయడు, చచ్చినోడు స్తుతించడు. మరి ఎవరు స్తుతిస్తారు? నీలో ప్రాణం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. నీలో ప్రాణం ఉంటే. ఈరోజు ఎంతమంది గంట సేపు ప్రార్థన చేశారు అంటే మనం ప్రార్థన చేయలేని పరిస్థితిలో చచ్చిపోయినట్టున్నాం. నీవు బ్రతకాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు? మళ్ళీ చదవవచ్చును. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోకుండా ఉండాలి అని అంటే మమ్మల్ని బ్రతికించు. మేము తొలగిపోకుండా ఉండాలంటే బ్రతికించు. ఎందుకు బ్రతికించాలి? నీ నామను బట్టి ప్రార్థన. అంటే ప్రార్థన లేకుండా, ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు చచ్చినోడివే. ఏం లేకపోతే. అందుకే ప్రార్థన గురించి ఒక మాట ఉంది, విసుగక. అమ్మా పూర్తి విసుగక అంటే ప్రార్థనలు నీకేం రాకూడదు. మా ఐదారి దేవుడు, మా ఐదారి ప్రార్థన అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చర్చికి వెళ్తే ఒక ఆయన 10 నిమిషాలు ప్రార్థన చేశాడండి. అంత ఆ పక్క ఆవిడ అంటుంది, ఎంతసేపు ప్రార్థన చేస్తావు బాబు? ఇంకా చర్చిలో ప్రార్థన చేయడం తప్ప. ఈరోజు నీ జీవితంలో మొర్ర పెట్టే అనుభవం కావాలి. దేనికి స్తోత్రం. ఒకప్పుడు 4 గంటలు లేచి ప్రార్థన చేసేవారు, ఇప్పుడు ఏందైనా రాగలేదు. ప్రభు స్తోత్రం తండ్రి, ఫోటో అక్కడ ఉంది, దేవుని స్తోత్రం. ఏమైంది ప్రార్థన? ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే ఆత్మీయ స్థితి చచ్చిపోయింది, ప్రార్థనా జీవితం చచ్చిపోయింది. అందుకే భక్తుడు ఏమన్నాడు? ప్రభువా మమ్మల్ని బ్రతికించు. మేమేం చేయాలి? నువ్వు బ్రతికిస్తే మేము అంటే ప్రార్థన చేయే విధంగా చచ్చిపోయాం మనం. నా పాయింట్లు అర్థమవుతలేదండి. నువ్వు పాడాలి అంటే బ్రతకాలి. దేవుల్లో బ్రతికితే దేవుని నుంచి పాడతావు. నువ్వు బ్రతికితే దేవుళ్ళు ఆనందిస్తావు. నువ్వు బ్రతికితే ప్రార్థన జీవితం వస్తుంది. ఈరోజు మనకి ఏం లేదు చెప్పండి, ప్రార్థన లేదు. ప్రార్థన చేయలేకుండా ఇంకా మృతతుల్యముగానే 119వ కీర్తన 25వ వచనం. 119:25 వచనం. దేనండి? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత. అంటే నువ్వు బ్రతకాలంటే నీకేం కావాలి? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యం చెప్పినప్పుడు గలిబిలి ఆత్మ ఉండకూడదు. పిల్లలు చూడండి, వాక్యం వినండి. మీరు చదవండి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. అంటే ఎందుకు
మట్టి దేనికి సాదృశ్యం తెలుసా అమ్మా? మన్ను అనేది వెనుకటి వలె ప్రాణం దేన్ని హత్తుకుంటుంది? మట్టిని. దేన్ని అంటే అర్థం ఏంటంటే మన్ను లోకంలో చచ్చిపోయినడికి దేవుని వాక్యం ఎక్కడో. లోకంలో ఉన్నవాడికి వాక్యం ఎక్కుతుందా? మన్ను, నా ప్రాణం దేన్ని హత్తుకుంది? మన్ను హత్తుకుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఈ రాత్రి వాక్యం ఎందుకుందో తెలుసా? నువ్వు వాక్యంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పాడు, నీ వాక్యమే నన్ను. ఈ పాట చాలాసార్లు పాడారు మీరు కదా. నీ వాక్యమే నన్ను అంటే మనం వాక్యం బ్రతికించే అంతకు చచ్చిపోయామా? చచ్చిపోయాం. చచ్చినోడి మీద బుల్డోజర్ ఎక్కినా, వ్యాన్ ఎక్కినా, బస్సు ఎక్కినాడు తెలుసుదా? ఎందుకు తెలీదు? ఒక అన్నాడట, ఒరే నేను చచ్చినోడు చంపేశాను రా అన్నాడట. ఎవరిని చంపేశాడు? చచ్చినోడు చంపాడు ఏంటి? మా చచ్చినోడు నీడు వెళ్ళి పొడిచాడంట, అలా చచ్చిపోయాడు వీడు. ఈరోజు చాలామంది జీవితంలో వాక్యము లేక చచ్చిపోతున్నారు. దేనికి లేక? ఈరోజు నీకేమున్నది తెలుసా? వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే నిన్ను నడిపించేది ఏంటి? వాక్యం. వాక్యము లేకపోతే నీ జీవితం వ్యర్థమని లేదా? అక్కడ చదవండి, నీ బ్రతికించు. అది వాక్యం లేకపోతే చచ్చిపోయినట్టే, ప్రార్థన లేకపోతే చచ్చిపోయినట్టే, దేవునిలో ఆనందించకపోతే చచ్చిపోయినట్టే, దేవుని కోసం పాడకపోతే చచ్చిపోయినట్టే. ఆఖరిది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇది చదువు ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలు. శరీరానుసారులు మనస్సుంతురు. ఓకే, శరీరానుసారమైన మనస్సు ఏంటండి? మనకి ఏ మనస్సు ఉండకూడదు? శరీరానుసారమైన మనస్సు ఉంటే మరణించినట్టే లెక్క. జీవము అన్నాడు. అంటే మీకు ఏ మనస్సు ఉంటే చచ్చిపోయినట్టు లెక్క? ఎప్పుడైనా శరీర కార్యాలు తెలుసా మీకు? శరీర కార్యాలు గలతీ 5:19 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ముగిస్తాను, అయిపోయింది. గలతీ 5:19 చదువు ముగిస్తాను. శరీర కార్యములు ఏమయ్యానండి? శరీర కార్యాలు స్పష్టంగా చెప్పాడండి. ఏమనగా ఏంటిదండి? ఒకటి లెక్క పెట్టండి. జారత్వం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఎవరు లెక్క పెడుతున్నారా? 6. అభిచారము, మత్సరములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏ కార్యాలట? ఇదంతా ఒక ప్రసంగం. ఏది? ఇదంతా ఒక ప్రసంగం. ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు మరణం కదా. ఇప్పుడు శరీరానుసారాలు అన్నాడు. మొట్టమొదటిది ఏంటిది? జారత్వం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వ్యభిచారం. పెళ్లికి ముందు చేసేదాన్ని జారత్వం అంటారు, పెళ్ళి అయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం. ఓకే, ఇంకోటి ఏంటండి? అంటే అపవిత్రత అంటే అసహ్యమైంది. కామకత్వం. ఈరోజు సమాజంలో 100% వెబ్సైట్స్ సర్వేలో తేలింది ఏంటంటే చాలామంది దీనికి లోనైపోయి
భర్త ఉన్న తప్పుడుగా ప్రవర్తించేటువంటి వారు 65% అయిపోయారు. దీన్ని కాముకత్వం అన్నాడు. ఏంటండి? ఇది కూడా శరీర కార్యమే. ఇది తెలుసు మనకు, వ్యభిచారం. ఓకే, ఏంటండి ద్వేషం అంటే ఏంటి అమ్మా? పక్క వాళ్ళ పడదు మనకి ద్వేషం. ఏంటండి? ఒకరితో పాటు గొడవ. మత్సరం అంటే మా ఎదటోళ్ళది చూసి వారలేం, దీన్ని మత్సరం అంటాడు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ శరీర కార్యాలు. శరీరముతో నువ్వు ఆలోచన చేసి శరీరానుసారంగా ఉంటే శరీరానుసారమైన మనస్సు ఏంటి? మరణం. కానీ మనం శరీరంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఆత్మానుసారమైన మనస్సు జీవము. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటంటే, మన భక్తి జీవితంలో ఏంటంటే, ప్రభువా మరలా మమ్మను బ్రతికించవా. 85 చదివి ముగించుకుందాం. ఆఖరిగా 85 మళ్ళీ చదువు. నీ ప్రజలని ఎందుకు సంతోషించినట్లు మమ్మను మరలా బ్రతికించవా. నువ్వు బ్రతికితే ఆనందిస్తావు, బ్రతికితే దేవుని గురించి పాడతావు, బ్రతికితే దేవుని వాక్యం ఉంటుంది, బ్రతికితే ప్రార్థన చేస్తావు, బ్రతికితే ఆత్మానుసారంగా ఉంటావు. అయితే ఈరోజు నువ్వు బ్రతికున్నావా? ఏ విషయంలో చచ్చిపోయావు? ఎక్కడ చచ్చిపోయావు? ఎక్కడ బ్రతకాలి? ప్రార్థనలో చచ్చిపోయావా? వాక్యంలో చచ్చిపోయావా? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి.